సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు క్రియాయోగము. ఈ క్రియాయోగం అన్నది ఆత్మజ్ఞానమునకు ఎలా సహాయపడుతుంది, సహకరిస్తుంది, ఈ అంశములపైన మనము ప్రస్తావన చేసుకుందాం. పూర్వం సనాతన కాలం నుండి కూడా మన భారతావనిలో ఎందరో పుణ్యాత్ములు అవతరించారు. వారిలో కొందరు యోగాభ్యాసము, ప్రాణాయామము అనేటువంటి ప్రక్రియల ద్వారా నిర్వికల్ప సమాధిని పొంది ఆ సమాధిలో జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానము చేసి ఇదే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము, ఇదే ఏకైకమైనది అని చెప్పి ప్రబోధించారు. మరికొందరు ఈ యోగము, జపము, తపము, పూజలు, ప్రాణాయామము, వ్రతాలు ఇవన్నీ కూడా ఉపాసన వల్ల మనకు కలిగేటువంటి ముక్తి క్రమముక్తే కానీ సద్యోముక్తి, జీవన్ముక్తి కాదు. మరణించిన తర్వాత ముక్తి కాదు. బ్రతికుండగానే ఆత్మానాత్మ విచారణ చేసుకొని సద్గురువుల ద్వారా ఆ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మానుభవాన్ని ఇక్కడే ఇప్పుడే బ్రతికుండగానే, జీవించి ఉండగానే ఆ పరబ్రహ్మతత్వాన్ని స్వానుభవం మనకు తెలుసుకోవడమే జీవన్ముక్తి. ఇదే సద్యోముక్తి. ముక్తి పొందడానికి మరణించవలసిన అవసరం లేదు, బ్రతికుండగానే ముక్తిని అనుభవానికి తెచ్చుకోవచ్చునని చెప్పి గడిచిన కాలంలో ఎందరో మహాత్ములు ప్రబోధన చేస్తూ వారిలో ఏకైకంగా ప్రబోధించినటువంటి వారు జగద్గురు శంకరాచార్యులు వారు. పూర్వం సనాతన కాలం నుండి ఒక్కొక్కరు ఒక్కొక్క సాధనను అవలంబించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని ప్రచారం చేశారు. ఒకరు ధ్యానమే గొప్పదన్నారు, కొందరు యోగమే గొప్పదన్నారు, కొందరు రకరకాలైనటువంటి సాధన మార్గాలను కనుగొని కొందరు విజ్ఞానమే గొప్పది అన్నారు. విజ్ఞానం అనగా బుద్ధియే గొప్పది. కొందరు శూన్యమే, ఏమీ లేదని అని ప్రబోధన చేశారు. అటువంటి కాలంలో పరమశివుడే శంకరాచార్యులు వారుగా అవతరించి 72 మతాలను సమన్వయపరచి మీరు చేసే సాధన మీరు చేసేటువంటి సాధనలు అయితేనేమి, జపం అయితేనేమి, యోగం అయితేనేమి, ఇవన్నీ కూడా మరణించిన తర్వాత వచ్చే ఫలితాలే కానీ ఇవి పరంపరా సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కావని సమాజానికి వెలుగెత్తి ప్రబోధించారు ప్రస్థానత్రయ భాష్యాన్ని. ప్రస్థానత్రయము అనగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. వీటినే ప్రస్థానత్రయం అంటారు. శృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానము, స్మృతి ప్రస్థానము. శృతి ప్రస్థానం ఉపనిషత్తులు, న్యాయ ప్రస్థానం బ్రహ్మసూత్రాలు, స్మృతి ప్రస్థానం భగవద్గీత. ఈ మూటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు జగద్గురు శంకరాచార్యులు వారు. వారు రచించినటువంటి ఇంకా 200 గ్రంథాలలో ఆత్మానాత్మ విచారణను సులభగ్రాహ్యంగా అందరికీ ప్రబోధించారు. ప్రకరణ గ్రంథాలను రచించారు. ఈ ప్రస్థానత్రయాన్నే కాకుండా భజగోవిందము, కౌపీన పంచకము, మనీషా పంచకము, అపరోక్షానుభూతి, బ్రహ్మసిద్ధి, ఇటువంటి దృగ్దృశ్య వివేకము, ఇటువంటి అమూల్యమైన గ్రంథాలు 200కు పైగానే ఈ ప్రకరణ గ్రంథాలను రచించారు. అయితే
వైయక్తిక అనుభవము ముందు అనేక విధాలుగా ఉన్నటువంటి మన భారతదేశంలో సనాతన కాలం నుండి అనేక కోణాలలో సాధనా మార్గాలను కొనసాగించి ఒక్కొక్కరు ఒక్కొక్క సాధనను గైకొని ఒక్కొక్క మతాన్ని ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా వైయక్తిక అనుభవాలే కానీ సార్వత్రిక అనుభవం కాదు. సర్వజనీనము, సార్వత్రికము, పూర్ణము, పరిపూర్ణ అనుభవము. అయితే ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా అందరిలో సర్వజనీనమై ఎప్పుడూ అందరికీ ఒకే తీరుగా ఉన్నటువంటి ఆ అనుభవం, కేవలము ఉన్నాననేటువంటి స్ఫురణ, ఆ స్పృహ, ఆ ఎరుక, ఆ జ్ఞానం మారదు. దేశాలు మారినా, కాలాలు మారినా, ప్రాంతాలు మారినా, పురుషులైనా స్త్రీలైనా అందరిలో కూడా ఏకతీరుగా ఉన్నటువంటి ముందే ఉండబడినటువంటి ఆ స్వయంభూ, ఆ పరిపూర్ణ పరబ్రహ్మతత్వము ప్రతి ఒక్కరిలోనూ ప్రకటితమవుతూ నేను అనేటువంటి ఎరుక, నేననేటువంటి ఉనికితో ప్రకాశిస్తూ ఉన్నది. పరబ్రహ్మము స్వతః ప్రమాణము, స్వతసిద్ధము, స్వతః ప్రమాణము, స్వయం ప్రకాశం, పరప్రకాశము కాదు. సాధన చేసి పొందబడేటువంటి తత్వము కాదు పరబ్రహ్మ స్వరూపం. అది సిద్ధ వస్తువే కానీ ప్రాప్య వస్తువు కాదు, సాధన సాధ్యం కాదు. కాబట్టి అనేక కోణాలలో మరి సాధన చేసినప్పటికీ మన భారతీయ సనాతన ఋష్యాదులు కూడా కొందరు వివిధ కోణాలలో సాధన చేశారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిని కూడా అవలంబించి అందులో జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానం చేయడమే యోగమని, అదే నిజమైనటువంటి పరాకాష్ఠని, ఆ నిర్వికల్ప సమాధిలో మాత్రమే ఈ వాసనలు దహింపబడతాయని, జ్ఞానం కలుగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం. అయితే నిద్రపోయినటువంటి వాడికి మేలుకున్న తర్వాత ఎట్లయితే నిన్నటి రోజున మిగిలినటువంటి సాంసారిక విషయాలు, నిన్నటి రోజున చేసినటువంటి ఏ వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా తిరిగి మళ్ళా గుర్తుకొచ్చి మళ్ళా ఈ సజావుగా ఈ కర్మ పరంపర అలా సాగుతూనే ఉంటుంది. అలాగే సమాధిలోకి వెళ్ళినటువంటి నిర్వికల్ప సమాధికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వాసనాక్షయము, మనోనాశము కలగదంటాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. కాబట్టి నిద్రపోయినటువంటి వాడికి, సమాధిలోకి వెళ్ళినటువంటి వాడికి పెద్ద తేడా ఏమి లేదు. బ్రతికుండగానే ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మనగానేమి, పరమాత్మనగానేమి, పరబ్రహ్మమనగానేమి అని విచారణ సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఆత్మతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఇప్పుడే జీవించి ఉండగానే తన స్వరూపమునందే స్వస్వరూపానుసంధానం పొందవలెను అని చెప్పి భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు ప్రబోధిస్తారు. నేనెవరో తెలుసుకొనుము. మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, దేహము నేను కాదు, కనిపిస్తున్న నామరూపాత్మకమైన ప్రపంచము ఏదీ నేను కాదు. నేను కేవలము సత్తా స్ఫూర్తి, ఆ ఉనికి, ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే నేనని చెప్పి ముందు ఆ నేననేటువంటి అంశాన్ని విచారిస్తే తర్వాత ఆ స్వానుభవ వేద్యమైనటువంటి ఆ నేనుకు కూడా ఆధారమైనటువంటి ఘనీభవించినటువంటి పరబ్రహ్మతత్వం మన అనుభవం లేకొస్తుంది అని భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ప్రబోధిస్తూ, ఈ నేనెవరో తెలుసుకొనండి. ఈ నేను ఎక్కడ పుడుతుంది, ఎక్కడ స్థితి పొందుతుంది, ఎక్కడ లయమవుతుంది, ఈ ఆది మధ్యము అంతాన్ని గుర్తించినట్లయితే తన స్వరూపం ఏందో తెలియబడుతుంది అంటాడు. కేవలము సత్తా స్ఫూర్తి, ఆ ఉనికి, ఆ స్ఫురణగా మిగిలిపోతావు అని సాధకుడికి అనేక కోణాలలో భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ప్రబోధించారు. ఇది జ్ఞాన మార్గం. ఉపనిషత్తులను సద్గురువుల ద్వారా చతుర్విధ ఉపనిషత్తులను శ్రవణం చేయడమే, చతుర్విధ మహావాక్యములను సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఇక్కడే ఆత్మజ్ఞానాన్ని పొందమని మనకు శృతిమాత ప్రబోధిస్తుంది. అదే వేదములో కర్మకాండ, పుణ్యకర్మలు ఆచరించి ధ్యానం చేసి, యోగము చేసి, ప్రాణాయామము చేసి తర్వాత ఆత్మను పరమాత్మతో ఐక్యానుసంధానం చేసి ఉత్తరాయణ పుణ్యకాలములో దశమద్వారం గుండా ఆ బ్రహ్మరంధ్రము ద్వారా ప్రాణాన్ని వదిలేసినటువంటి వారికి ముక్తి కలుగుతుంది. అదే సుషుమ్నా మార్గం గుండా. ఆ సుషుమ్నాలో ఆ పైకి
ఆ ప్రాణశక్తిని పైకి యోగ మార్గంలో తీసుకువెళ్ళి అంత్యకాలేశ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం, ఎవడైతే మరణించేటప్పుడు నన్నే స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో అటువంటి వాడికి పరమగతి కలుగుతుంది అని చెప్పి కూడా మనకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రబోధించడం జరిగినది. ప్రియాత్మ బంధువులారా, ఒకవైపు జ్ఞానయోగము, మరొక వైపు ధ్యానయోగము, మంత్రయోగము, లయయోగము, హఠయోగము, ఎన్నో యోగాలను ఆచరించారు సనాతన కాలం నుండి మన ఋష్యాదులు. ఒకటేమో క్రమముక్తి, మరొకటేమో సద్యోముక్తి. ఈ ఉపాసనలు, పూజలు, వ్రతాలు ఆచరించినటువంటి వారికి, ధ్యానయోగము ఇవి ఆచరించేటువంటి వారికి క్రమముక్తి కలుగుతుంది. అదే ఉత్తరాయణ పుణ్యకాలంలో దశమద్వారం గుండా ప్రాణాన్ని వదిలేసి ఆ సత్యలోకం, అదే బ్రహ్మలోకం, కార్యబ్రహ్మలోకం చేరుకొని అక్కడ ఆ బ్రహ్మదేవుని యొక్క సముఖమునకు చేరుకొని అక్కడ సమ్యక్ జ్ఞానం ఇక్కడ మనం పొందలేకపోయినాం కదా. సరైన సద్గురువు ద్వారా ఆత్మానాత్మ విచారణ చేసుకొని సర్వవ్యాపకమై సమస్తమునకు ఆధారభూతమై ఉన్న పరబ్రహ్మాన్ని తన స్వరూపమని గుర్తించలేకపోయినాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే బ్రహ్మదేవుడు తాను సగుణం నుండి నిర్గుణానికి మారే సమయంలో అక్కడికి వెళ్ళిన సాధకులందరినీ కూడా తనతో పాటు బ్రహ్మపదాన్ని పొందిస్తాడు. అనుభవానికి అక్కడ బ్రహ్మపదం పొందుతారు. తిరిగి జన్మ లేదు వారికి. ఉత్తరాయణ పుణ్యకాలములో వెళ్ళిన యోగికి జన్మ లేదు అంటది. కాబట్టి ఇప్పుడు మనం క్రియాయోగము ఆత్మజ్ఞానానికి ఎలా సహకరిస్తుంది అన్నది మనం విచారణ చేసుకోవాలి. యోగములన్నీ కూడా ప్రాణాన్ని అదుపు చేసుకొని జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానము చేయడమే యోగమని, అదే పరాకాష్ఠని, నిర్వికల్ప సమాధి ఏ రోజుటికైనా పొందవలనని, ఆ నిర్వికల్ప సమాధి పొందకపోతే అజ్ఞానం పోదని, వాసనలు తొలగవని సనాతన కాలం నుండి ఈ యోగ ప్రక్రియను చేసేటువంటి యోగులంతా ప్రబోధిస్తున్నారు. అది సత్యమే. కానీ యోగులు చేసేటువంటి ధ్యానము, యోగము, ఈ ప్రాణాయామము ఉపాసనల కిందకే వస్తాయి. కానీ జ్ఞానం కాదు. ఒక ఏదో యోగ సాధన చేసి పొందబడేటువంటి అంశం కాదు ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉండేది. జ్ఞానం ఉన్నది ఉన్నట్టుగా తన అనుభవానికి తెచ్చుకొని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించడమే. ఆ మహావాక్య విచారణలో అహం బ్రహ్మాస్మి, తత్వమసి, మొట్టమొదటి ఉపదేశ వాక్యం ఇవి. తత్వమసి మహావాక్యాన్ని సద్గురువులు ప్రబోధ చేస్తారు. సద్గురువులు ప్రబోధ చేసిన తర్వాతనే మనకు అనుభవం వస్తుంది. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమై ఉన్నాను అనేటువంటి అనుభవము సాధకులకు వస్తుంది అంటున్నారు మన గురువులు. అదేవిధంగా ఇక్కడ ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఉన్న సద్వస్తువేది, అసద్వస్తువేది, అసద్వస్తువు నామరూపాత్మకమైన నాకు కనపడుతున్న ఈ ప్రపంచమే, సద్వస్తువు దాన్ని గుర్తిస్తున్నటువంటి దృక్కు నేనే ప్రజ్ఞానం, నాకు తెలియబడుతున్నదంతా కూడా దృశ్యం. కాబట్టి దృక్కు నేను, దృశ్యము నేను కాదు అని ప్రారంభంలో తెలుసుకొని ఈ దృగ్దృశ్యాలు రెండూ కూడా పరబ్రహ్మము కంటే అన్యము కాదని, మన్ను కన్నా కుండ వేరుగా లేదని, జలము కన్నా తరంగము అన్యము కాదని, నామరూపాత్మకమైన ప్రపంచము దృక్కు కంటే దృశ్యం వేరుగా లేదని, ఆ సత్యాన్ని ఏ రోజైనా తెలుసుకోవాలని చెప్పి మనకు సమాజంలో ఎందరో ప్రబోధించారు. సనాతన కాలం నుండి యోగము, జపము అనేటువంటి ప్రాణాయామం అనే యోగ విద్యలన్నీ కూడా చేసుకొని ఆ ఆత్మతత్వాన్ని పొందేటందుకు ప్రయత్నించారు. అదే క్రమముక్తి. ఇక జ్ఞాన విచారణలో మహావాక్య విచారణ చేసుకొని ఇక్కడే ఏకాంత ప్రదేశంలో కూర్చొని స్వస్వరూపానుసంధానమే బ్రహ్మజ్ఞానమునకు అత్యంత ప్రాధాన్యతమైనది, సూక్ష్మమైనటువంటిది స్వస్వరూపానుసంధానం. కేవలము ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే తానని చెప్పి సర్వాత్మభావం, ఏకాత్మభావన పొందడమే సద్యోముక్తి. జీవించి ఉండగానే జీవన్ముక్తి అని చెప్పి మనకు శృతులు, స్మృతులు కూడా చెప్తున్నాయి. పూర్వం యోగులు ఆచరించినటువంటి యోగ సాధనలన్నీ కూడా ఇవి పరంపరా సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కావు. సాక్షాత్తు సాధనలు అనగా సద్గురువు ద్వారా ఆ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని
ఆ మహావాక్య విచారణను శ్రవణం చేయడమే, శ్రవణం చేసినటువంటి అంశాన్ని మననం చేయడమే, మననం చేసిన అంశాన్ని నిధిధ్యాసనలో ఇంతకంటే వేరే లేదని, ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని, నాకు తెలియని కాలంలో అజ్ఞాన దశలో నేను జీవుడు అనుకుంటున్నాను, ఈ జీవుడుగా ఉన్నది కూడా ఆ పరబ్రహ్మస్వరూపమే అని గుర్తించి ఏనాటికైనా తనలో తాను తన స్వరూపాన్ని గుర్తించాలి. జలము కన్నా తరంగము అన్యముగా లేదని, బంగారమును కన్నా ఆభరణం వేరుగా లేదని, నూలు కన్నా వస్త్రం వేరుగా లేదని, అధిష్టాన పరిపూర్ణ బ్రహ్మము కన్నా ఈ నామరూపాత్మకమైన ప్రపంచం వేరుగా లేదని సర్వాత్మ భావన పొందడమే ఇందులో ఉన్న పరమార్థం. ఏకాత్మ భావన పొందడమే ఇందులో ఉన్న ఆంతర్యం. ప్రియాత్మ బంధువులారా, మరి ఒకే తడవ అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ బ్రహ్మము నేనేననేటువంటి జ్ఞానము అందరికీ కలుగదు గనుక పూర్వం మన ఋష్యాదులంతా కూడా ఈ పరంపరా సాధనను ఆచరించారు, ధ్యానం చేశారు, యోగం చేశారు, జపం చేశారు, పూజలు ఆచరించారు, ఈశ్వరారాధన చేశారు. ఇవన్నీ కూడా మనోపరిపక్వతను అనర్చి ఆత్మయు పరమాత్మయు ఒకటేననే జ్ఞానాన్ని పొందటం కొరకే ఇన్ని సాధనలు మనకు భారతావనిలో అవతరించాయి. కాబట్టి ఎప్పుడు కూడా యోగము ఉపాసనే అవుతుంది, ధ్యానము ఉపాసనే అవుతుంది, పూజలు ఉపాసనే అవుతాయి. ఇవన్నీ కూడా ఉపాసనా మార్గాలు. ఉపాసన అంటే పరోక్ష సాధనలే కానీ అపరోక్ష సాధనలు కావు. పరోక్షమనగా పరమాత్మను తనకన్నా వేరుగా చూడడం, పరమాత్మను తనకన్నా అన్యముగా దర్శించడం. ఎక్కడో పరమాత్మ ఉండాడని చెప్పి ధ్యానం చేయడము, యోగం చేయడము, ప్రాణాయామం చేయడము, మనసును ఏకాగ్రత పరుచుకోవడం, ఇవన్నీ కూడా పరంపరా సాధనలే కానీ పరోక్ష సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కావు. ఏ చైతన్యం ఉండి నేను ధ్యానం చేస్తున్నాను, ఏ చైతన్యం ఉండి పూజ చేస్తున్నాను, ఏ చైతన్యం ఉండి నేను ప్రాణాయామం చేస్తున్నాను అని ఆత్మానాత్మ వివేకముతో సద్గురువుల ద్వారా విషయాన్ని తెలుసుకొని ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మ అనగా నా స్వరూపము, అనాత్మనగా నామరూపాత్మోహన ప్రపంచమని ఇక్కడే ఆ వెలుగుతున్నటువంటి తన స్వరూపాన్ని తన అనుభవంలో తెచ్చుకోవడమే ఇందులో ఉన్న పరమార్థం. కాబట్టి ఈ క్రియాయోగమును మనం చెప్పుకున్నాం కదా. ఈ క్రియాయోగము మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము, ఈ 4 యోగములు కలిసి ఉన్నదే క్రియాయోగం. ఈ యోగమునకు కూడా పరంపర ఉన్నది. ఎట్లయితే మనకి అద్వైత సిద్ధాంతానికి ఎట్లయితే పరంపర ఉన్నదో అదే విధముగా యోగ మార్గాలకు కూడా పరంపర గురువులు ఉన్నారు. కాబట్టి ఈ క్రియాయోగము మహావతార బాబాజీ లాహిరి మహాశైలుకు ప్రబోధించారు. లాహిరి మహాశైలు యుక్తేశ్వరగిరికి ప్రబోధించారు. యుక్తేశ్వరగిరి పరమహంస యోగానంద స్వామీజీకి ప్రబోధించారు. ఈ విధముగా పరంపరాగతముగా ఈ క్రియాయోగము సశాస్త్రీయముగా మన యొక్క యావత్తు భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా వ్యాప్తి పొంది ఉన్నది ఈనాడు క్రియాయోగం. క్రియాయోగము ప్రశంసనీయమైనది, క్రియాయోగము అపాయము లేనిది, క్రియాయోగము సుఖమయ ప్రాణాయామము, క్రియాయోగము అంతర్ముఖ ప్రాణాయామము, క్రియాయోగము సుషుమ్నా ప్రాణాయామము, ఇన్ని పేర్లు చెప్పడం జరిగినది. ఎవరేం చెప్పినప్పటికీ కూడా పరమార్థం మాత్రం ఒకటే. ఏమిటి పరమార్థం? తాను బ్రహ్మము తప్ప రెండోది లేదు అన్న సత్యాన్ని ఏనాటికైనా తెలుసుకోవాలి. అట్టి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఈ సత్యాన్ని మనము 4 మహావాక్యాల్లో ఉన్నటువంటిది ఆ పరబ్రహ్మ తత్వాన్నే బోధిస్తున్నాయి. ఆ పరబ్రహ్మమనగా ఏదో కాదు, ఈ చరాచర సృష్టిలో అన్ని జీవుల్లో ప్రకాశమానమై ప్రకాశిస్తున్న నా స్వరూపము సమస్త జీవులు కూడా పరమాత్మ స్వరూపమని గుర్తించేటందుకే ఇన్ని సాధనలు, ఇంతమంది గురువులు, ఇన్ని వేదములు, ఉపనిషత్తులు అన్నీ కూడా మనకు ప్రబోధిస్తున్నాయి. కాబట్టి ఇక ఈ క్రియాయోగము అనేటువంటిది 6 క్రియలు ఉంటాయి. ఇందులో త్రాళవ్య క్రియ అంటే నాలుకతో శబ్దం చేయడం, చక్రస్మరణ, నాభిక్రియ, మహాముద్ర, క్రియాయోగం అనే ప్రాణాయామము, జ్యోతిముద్ర, ఈ 6 క్రియలు మనకు క్రియాయోగంలో వస్తాయి.
ఈ క్రియాయోగము తెలిసినటువంటి సిద్ధహస్తులైనటువంటి క్రియావంతుల ద్వారానే తీసుకోవాలి మనం. ఈ క్రియాయోగం చేసేటప్పుడు ప్రాణవాయువును, ఆ ప్రాణశక్తిని మూలాధారము నుండి అంచెలంచెలుగా మెల్లగా మూలాధారము, స్వాధిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, ఆగ్నేయ చక్రముల వరకు ఈ ప్రాణశక్తిని, ప్రాణ తరంగాలను, ప్రాణ ప్రవాహాన్ని పైకి తీసుకునే మార్గం అంటే భ్రూమధ్యం వరకు ఆ టెక్నిక్ ఉంది, ఆ సూక్ష్మార్థం ఉంది అందులో. అది గురువులు నేర్పుతారు మనకు. అక్కడి నుండి భ్రూమధ్యం నుండి మళ్ళా నెమ్మదిగా ఓంకారంతో మళ్ళా ప్రతి చక్రమునందును స్మరణ చేస్తూ కిందికి వెళ్ళడం. ఇలా 36 క్రియలు చెప్తారు. లాహిరి మహాశైలి యొక్క సాంప్రదాయంలో 12 క్రియలు మాత్రమే, మన పరమహంస యోగానందాజీ స్వామీజీ వారు చెప్పినటువంటి ప్రకారం 12 మాత్రమే చెప్తారు. ఈ క్రియాయోగం కూడా 2-3 రకాలుగా విభజన చెంది ఉన్నది. ఒకే క్రియాయోగము ఒక్కొక్క పరంపరలో, ఆ గురు శిష్యుల పరంపరలోనే వచ్చినది. కాబట్టి పలుమార్లు సుషుమ్నాలో ప్రాణశక్తిని పైకి కిందికి నడిపించడం, భ్రూమధ్యము నుండి కిందకు, మూలాధారం నుండి పైకి నడిపించడము, పలుమార్లు ఆరోహణ అవరోహణ చేయడం వల్ల ప్రాణానికి అలసట కలిగి విశ్రాంతిని పొందుతుంది. ఈ ప్రాణాయామం ఎందుకు చేయాలి అంటే మనస్సు ప్రాణము ఈ రెండు సంబంధం ఉన్నది. శ్వాస ఆగినేని మనసు ఆగును, మనసు ఆగినేని శ్వాస ఆగును. ప్రాణవాయువుకు మనసుకు సంబంధం ఉన్నది. శ్వాసకు ప్రాణానికి, ప్రాణమే శ్వాస, శ్వాసే ప్రాణం. కాబట్టి ప్రాణాన్ని ఇప్పుడు వాయువును అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల గతి నిరోధమైతే మనసు నిరోధం అవుతుంది. మనసును కానీ ఏ ధ్యానం ద్వారా కానీ యోగం ద్వారా కానీ ఆపినట్లయితే శ్వాస కట్టుబడుతుంది. శ్వాస ఆగినేని మనసు ఆగును, మనసు ఆగినేని శ్వాస ఆగును. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనకు ఆత్మధ్యానము కుదరాలి అంటే మనసు ప్రతిబంధకాన్ని కలిగిస్తూ ఉంటుంది. అట్టి మనసును ఏకాగ్రత పరచాలి అంటే ప్రాణాయామం చేయాలి, లేదా ధ్యానం చేయాలి, లేదా కదలకుండా 3 గంటల కాలం కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాణపాన వాయువులు సమతావస్థను పొంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమై కేవలము ఆ భావస్ఫూర్తిలోకి వెళ్ళిపోతాడు, ఏకాగ్రతలోకి వెళ్ళిపోతాడు. కానీ ఆ ఏకాగ్రత పరోక్షమే కానీ అపరోక్షం కాదు. యోగ సాధనల వల్ల కలిగే ఏకాగ్రత పరోక్షమే, అపరోక్షం కాదు. అపరోక్షం అంటే ఎప్పుడు అంటే తన స్వస్వరూపాన్ని తాను ఏకాగ్రతగా గుర్తించగలిగినప్పుడు అది మాత్రము నిజమైనటువంటి ఏకాగ్రత. కాబట్టి ఈ యోగ సాధనలన్నీ కూడా ఒక సోపాన క్రమములు. ఆత్మతత్వాన్ని తెలుసుకునేటందుకు అట్టి నిరాకార నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తన స్వరూపముగా దర్శించలేం కనుక ఈ యోగ సాధనల ద్వారా మనోమాలిన్యాన్ని తొలగింపజేసుకొని, మనసు కదా అవరోధాన్ని కలిగిస్తున్నది, మనసు కదా చాంచల్యముగా ఉన్నది, మనసు కదా డోలాయమానంగా ఉన్నది. ఈ మనసుకున్న చాంచల్యాన్ని తొలగించి కేవలము ఆ ఉనికిని గుర్తించడమే ఇందులో ఉన్న పరమార్థము. అందుకోసమే వచ్చాయి ఈ యోగ సాధనలన్నీ కూడా. ఒక్క మనసుతోడ ఉన్నది సకలంబు, నరుడు తెక్కబట్టి తిరగనేల. కాబట్టి ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన విషయాలు, శ్వాసకు సంబంధించిన విషయం. యోగి ఎప్పుడు శ్వాసను అదుపు చేసుకొని మనసును నియంత్రించాలనుకుంటాడు. జ్ఞాని ఎప్పుడు మనసుకు కూడా సాక్షిగా ఉండి తాను బ్రహ్మము తప్ప అన్యము కాదని చెప్పి తాను దృక్కు, శ్వాస దృశ్యము, ఆలోచనలు దృశ్యము, మనసు దృశ్యము, బుద్ధి దృశ్యము, అహంకారము దృశ్యము, నామరూపాత్మకమైన ప్రపంచము దృశ్యము, నేను దృక్కును అని చెప్పి దృశ్యాన్ని వదిలి దృక్కుతో నిరంతరము రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ క్రియాయోగము చేసుకునేటప్పుడు చల్లటి గాలి లోపలికి తీసుకోవడం జరుగుతుంది, వదిలేటప్పుడు వేడి గాలి వదలడం జరుగుతుంది. మనకు చక్కటి ఏకాగ్రత కుదురుతుంది, మనసు ప్రశాంతతకు వస్తుంది. మనసు ప్రశాంతతకు వచ్చిన తర్వాత ఎంతసేపు ధ్యానం చేసినా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ నిజమైనటువంటి జ్ఞానం పొందాలి అంటే మళ్ళా సద్గురువుల ద్వారా ఆత్మానాత్మ విచారణ చేసుకొని తీరాలి. యోగము, జ్ఞానము ఈ రెండూ కూడా అవలంబించారు మన సనాతనమైన ఋష్యాదులు.
యోగము లేని జ్ఞానము, జ్ఞానము లేని యోగము అనుభవాన్ని ఇవ్వవని చెప్పి మనకు వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు సద్గురు మహర్షి మలయాళ స్వాములు వారు ప్రబోధిస్తారు. అందుకని యోగాభ్యాసాన్ని చేస్తూ ఆత్మానాత్మ విచారణ చేస్తూ చివరకు ఆ స్వస్వరూపానుసంధానాన్ని పొందగలిగినారు. ప్రియాత్మ బంధువులారా, మనము ధ్యానమే చేస్తామో, యోగమే చేస్తామో, జపమే చేస్తామో, ఏమి చేస్తామో మనకు కలగవలసినది ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని గుర్తించి ఆ బ్రహ్మమనగా ఏదో కాదు నా యథార్థమైన స్వరూపమే అని చెప్పి ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. ఇప్పుడే జీవించి ఉండగానే జీవన్ముక్తావస్థను పొందడమే, మరణించిన తర్వాత లోకాంతర ప్రాప్తులకు వెళ్ళడం కాదు. దీన్నే సద్యోముక్తి, జీవన్ముక్తి. పరోక్ష ధ్యానము, అపరోక్షము. పరోక్ష ధ్యానము అంటే తనకన్నా అన్యముగా పరమాత్మను దర్శించడం వేరుగా, అపరోక్షము అనగా నేను ఆరాధిస్తున్నటువంటి, ధ్యానం చేస్తున్నటువంటి, విచారిస్తున్నటువంటి ఆ పరమాత్మ ఏదో కాదు నా స్వరూపమే అని చెప్పి స్వస్వరూపానుసంధానము చెందడమే ఇందులో ఉన్న పరమార్థం. నేను మాట్లాడేటువంటి ఈ వాక్యాల్లో ఏదైనా సాహిత్య దోషాలుండినా, అక్షర లోపములుండినా, సరిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయినా నాకున్న పరిజ్ఞానంలో భగవంతుడు ఈ ఉపాధి నుండి పలికిస్తున్నాడు, నేను మాట్లాడుతున్నాను, పలుకుతున్నాను. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలి. అంధవిశ్వాసాల్లోకి వెళ్ళకూడదు. మనకు మనముగా విచారించాలి. నేనెవరు, ఈ ప్రపంచమేమిటి, చైతన్య స్వరూపమే కదా ఆత్మ, నాకు కనపడుతున్నదంతా కూడా జడం కదా, ఈ జడము తన్ను తాను తెలుసుకోలేదు కదా, ఎదుటి వారి చేత తెలియబడుతున్నది కదా. కాబట్టి నేను దృశ్యము, ఈ సమస్త ప్రపంచము దృశ్యమే. నేను దృక్ అనేటువంటి అనుభవానికి రావాలి. నేను చైతన్యము, నాకు కనిపించేది జడము. నేను ఆత్మ, నాకు కనిపించేటువంటిదంతా అనాత్మ. కాబట్టి చైతన్య స్వరూపమే నేను అని చెప్పి ఆ అనుభవాన్ని పొందాలి. మనం ఆ సత్తా స్ఫూర్తిలో ఉండాలి, ఆ ఎరుకలో ఉండాలి, ఆ ప్రజ్ఞానం బ్రహ్మగా మిగిలిపోవాలి. కాబట్టి ఈ ఆత్మతత్వాన్ని ఇటు క్రియాయోగము ద్వారా కానీ, ఇటు మంత్రయోగము ద్వారా కానీ, లయయోగము ద్వారా కానీ, హఠయోగము ద్వారా కానీ ఉన్న సత్యం ఇదే. ఏనాటికైనా నదీనాం సాగరయే గతి అన్నట్టుగా ఆ పరబ్రహ్మ తత్వాన్ని అన్ని సాధనల ద్వారా కానీ, కొన్ని సాధనల ద్వారా కానీ మన స్వరూపాన్ని పరబ్రహ్మ స్వరూపముగా గుర్తించడమే ఇందులో ఉన్న పరమార్థము, ఆంతర్యము కూడా ఇదే. కాబట్టి ఈ జన్మలోనే మనం అట్టి ఆత్మానాత్మ విచారణ చేసుకొని కానీ, క్రియాయోగం చేసుకొని కానీ మనము జన్మ సాఫల్యాన్ని పొందాలి. ఈ క్రియాయోగం అనేటువంటిది సూక్ష్మమైన ప్రాణాయామము. ఈ సుషుమ్నాలో జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఈ సుషుమ్నాలో జరిగేటువంటి ఈ ప్రక్రియనే మనకు రాజయోగమని, హఠయోగమని ఇన్ని పేర్లు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మానాత్మ విచారణ కొరకు మనము ధ్యానమైనా చేయాలి, యోగమైనా చేయాలి, జపమైనా చేయాలి, ఆత్మానాత్మ విచారణైనా చేసుకొని ఉన్న సద్వస్తువు తన స్వరూపమేనని గుర్తించాలి. హరి ఓం.